ఓకే ఓకే. సో మీకు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పంగానే నాకు సెట్ అవుతుంది అనుకున్నారా ఎట్లా మీరు? స్క్రిప్ట్ చెప్పగానే బాగుంది అనిపించింది ఫస్ట్. అండ్ ఇది బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ అన్నప్పుడు ఇది మనం చేస్తే బాగుంటుంది. ట్రూ స్టోరీ అంటే మనకి స్పెషల్ ఇంట్రెస్ట్ కొంచెం. సో ఇది వర్కౌట్ అవుద్ది, చేద్దాం, లెట్స్ గివ్ ఇట్ ట్రై అనిపించింది. ఓకే. సో అట్లే ఇంకా గ్యాంగ్ ఒకటి ఉంది కదా, చిచ్చోర గ్యాంగ్. అంటే ఎక్కడ సినిమాలోనా? సినిమాలోనే ఉంది. సినిమాలోనే గ్యాంగ్. మీరు ఎక్కడ అనుకురు? లేదు లేదు, అంటే మన పర్సనల్ లైఫ్లో అడుగుతున్నారు. అట్లా చిచ్చోర గ్యాంగ్ ఒకటి ఉంది. సో మీ లైఫ్లో ఏమన్నా ఉండేనా ఒక గ్యాంగ్? బర్త్డే ఇట్లానే చేసుకుంటుండేనా? ఇంత వైలెంట్ మన దగ్గర లేదు, కానీ చిచ్చోర గ్యాంగ్ అంటే మా బిగ్ బాస్ గ్యాంగే ఉంది. సో మా బిగ్ బాస్ బ్యాచ్ అందరూ కలిస్తే గోల గోల ఉంటుంది. సో వాళ్ళతో సెలబ్రేషన్ అంటే ఎప్పుడు ఎంటర్టైన్మెంట్. కొంచెం మనలాగానే డీసెంట్ ఉంటారు కదా, మనలాగే గ్యాంగ్ లాగా కాకుండా. 1% కూడా కాదు, అంత సీన్ లేదు మనకి. చిన్నది కొట్టడానికి ఆలోచిస్తాము, బర్త్డే బమ్ స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తాము, అలాంటిది ఇంతవరకు అంటే చాలా కష్టం. అట్లే అన్న, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉంటాం ఇట్లాంటి బర్త్డే బమ్స్ అని, బర్త్డే ఇవన్నీ సంబంధించిన బాయ్స్ అన్ని చేస్తూ ఉంటారు, మళ్ళీ పెడతా ఉంటారు సోషల్ మీడియాలో. సో వాళ్ళందరికీ మీరేమన్నా దీంట్లో మెసేజ్ లాగా ఇస్తున్నారా? జీరో మెసేజ్ అండి. జీరో మెసేజ్ అస్సలు నాకు మెసేజ్ అస్సలు. నేను కూడా ఈ సినిమా ద్వారా చేసుకోవద్దని చెప్పట్లే, చేసుకోండి సావండి అని చెప్తాను నేను. ఇదేందన్నా ఆయన ఎక్కువ కెలుకుద్దండి, కొంచెం ఇలాగే ఉంటాయి ఆన్సర్లు. అంటే ఆయన ఫోన్కి మెసేజ్ చేస్తేనే చిరాకు, ఇంకా సినిమాలో మెసేజ్ చెప్పమంటే అసలు చాలా చిరాకు. ఆయన లేదు మెసేజ్ ఏం లేదు, ఆయన ట్రూ ఇన్సిడెంట్ చేశారు. లేదు, జనరల్గా ఒక సంఘటనని విప్పి చూపిస్తే అదే మెసేజ్ అండి, మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. దీనివల్ల లైఫ్లో ఎట్లా తిరిగినాయి నేను డ్రామాని క్యాప్చర్ చేస్తే అదే మెసేజ్ అవుతుంది. అంతేగాని లాస్ట్లో హీరో నిలబడి, రవి బ్రో నిలబడి బర్త్డేలు చేసుకోవద్దని కెమెరాకి 2 నిమిషాలు స్పీచ్ ఇస్తే నా సినిమా పోతుంది. అంటే ఇప్పుడు ఇక దీంట్లో మసాలా అంటే మన హీరోయిన్స్ ఏమన్నా యాడ్ చేసారు? 2 రష్యన్ గర్ల్స్ తెప్పించామండి. ఈయనకు జోడిగానా? ఇవన్నీ అదే పాటలో రష్యన్ గర్ల్స్ తీసుకెళ్తారు ప్లేస్. అంటే ఈయన మీరు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఈయన రిక్వైర్మెంట్ అడిగిండా? టబ్లో నేను కూడా ఉండాలా అన్నాడు. నేను అసలు అడగలేదు, నిజం చెప్పు అంటే చూసారా సరే డెవలక్షన్. సో మీరు